యూనివర్సిటీలో దళిత విద్యార్థి ఆత్మహత్య ఘటనపై దళిత నాయకులు మండిపడుతున్నారు. వేధింపులు తట్టుకోలేకే దళిత బలహీన వర్గాల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో ఆత్మహత్యలపై హైకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యపై సిబిఐ విచారణ జరిపించి మిగతా విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేయాలని టీవైఎస్ఆర్సీపీ నేత నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. చాలా ప్రమాదకరమైంది భారతదేశానికి. హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ దేశానికి తలమానికంగా ఎదగాల్సినటువంటి ఉండాల్సినటువంటి యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో దురదృష్టం ఈ రకంగా ఇబ్బంది పెడుతూ విద్యార్థుల్ని ఈ రకంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ చూపిస్తూ కావాలని దాన్ని భరించలేక విద్యార్థులు మరణించేటువంటి పరిస్థితులు కల్పించడం అనేది కూడా నిజంగా ఇది సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. తలదించుకునేటువంటి అంశంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. రోహిత్ ఆత్మహత్య సంఘటనతో పాటు ఇంతకుముందు ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 14 మంది దళిత విద్యార్థులు, 2 బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయనే విషయం స్పష్టంగా సాక్ష్యాలు వస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థుల ఆత్మహత్యల మొత్తం సంఘటనల మీద ఈ ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఖచ్చితంగా ఒక సమగ్రమైన న్యాయ విచారణ హైకోర్టుతో జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం.